పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పారు. నిన్నే ఒక ఫ్రెండ్ కామెంట్ పెట్టాడు, అది నిజమా కాదా అని చెక్ చేసుకొని ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఆయన ఎందుకు సారీ చెప్పారు అంటే అందులో ఒక లాజిక్ ఉంది. ఊరికైతే నేను చెప్పలేదు ఆయన, బహుశా అది తెలిసి చెప్పాడో తెలియకుండా చెప్పాడో కానీ తిరుపతి తొక్కిసలాటకు సంబంధించి క్షమించమని మనకు కోరాడు. దాని వెనక నేను తమ్మునేల్లోనే పెడతాను, ఆ ఫోటోని చూడండి. ప్రజాశక్తికి సంబంధించిన పేపర్ వార్త అది. నిజమా కాదా తేల్చాల్సింది పోలీసులు, దర్యాప్తు సంస్థలు. ఎందుకంటే దీని మీద జ్యుడిషియరీ ఎంక్వైరీ ఉంది కాబట్టి ఆ ఎంక్వైరీలో ఖచ్చితంగా ఈ అంశానికి, ఈ వార్తకి ప్రాధాన్యత దక్కాలి. డిఎస్పీని ఎందుకు సస్పెండ్ చేశారు, డిఎస్పీకి దీనికి సంబంధం ఏంటి అనేది కూడా చూడాలి కదా. ఆ వార్త ఏంటంటే బైరాగి పట్టడి ప్రాంతంలో 7 గంటల సమయంలో రద్దీ పెరిగింది, ఇంకా వేరే ఊరు నుంచి వస్తున్నారు, అందుకని ఒక పార్కులో పెట్టేసి తాళం వేశారు, వీళ్ళని బయట రానివ్వకుండా క్యూ లైన్లోకి వదలకుండా అన్నారు కదా. అక్కడ ఎవరైతే ముందుగా ఒక అస్వస్థతకు గురైన లేడీ ఉందని చెప్తున్నారో ఆ లేడీ తనకి హెల్త్ బాగుండట్లేదు, శ్వాస ఆడటం లేదు అని చెప్పినప్పుడు ఈ డిఎస్పీ గారు బయటికి తలుపులు తీశారు. ఈ వార్త ప్రకారం తీసినప్పుడు జనసేనకు సంబంధించిన ఒక ద్వితీయ శ్రేణి నాయకుడట 50 మంది అనుచరులతో మా వాళ్ళని అనుమతించండి లోపలికి వెళ్తామంటే ఈయన తీశాడట. అది ఆయన బాధ్యతారాహిత్యం, అది ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు. అందుకనే ఆ డిఎస్పీని సస్పెండ్ చేశారు. ఇప్పుడు క్లియర్గా అందరికి అర్థమై ఉంటుంది కదా. ఈ వార్త చాలామందికి తెలిసే ఉంటుంది, అయినా కూడా నేను చెప్తున్నాను. అందుకని ఇప్పుడు ఎవరు ఆ జనసేన ద్వితీయ శ్రేణి నాయకుడు ఎవరు, అది తేలాలి కదా. ఇది ఏ ఆధారం లేకుండా, సోర్స్ లేకుండా చెప్తున్న మాట కాదు. ఈ ప్రజాశక్తి పేపర్ రాసిందే. మరి దాని గురించి ఎంక్వైరీ జరగాలి కదా. అందుకనే నేను బాధ్యతారాహిత్యంగా, పైగా వీళ్ళందరినీ లోపలికి పంపిస్తే వెనకున్న వాళ్ళు ఆల్రెడీ మేము వెయిట్ చేస్తున్నాం కదా, వీళ్ళని ఎందుకు వదులుతున్నారు అంటా కూడా వినకుండా వీళ్ళు తొక్కుకుంటా వెళ్ళిపోయారు. అప్పుడు ఆ తొక్కిసలాట జరిగింది. ఇది తొక్కిసలాటకి కారణం అని ప్రజాశక్తి పేపర్ ప్రకారం తెలుస్తుంది. దీంట్లో రాజకీయం చేయాల్సిన అవసరం ఏం లేదు. ఆ వార్త నిజమా కాదా తేల్చాలి. తేల్చిన తర్వాత సదరు ఎవరు ఆ సెకండ్ కేటగిరీ లీడర్ అంటున్నారే వాడిని పట్టుకొని వాయిస్తారు కదా పోలీసులు. మరి బాధ్యత కలిగిన వాళ్ళందరూ నాకు సంబంధం లేకపోయినా సరే నేను సారీ చెప్తున్నాను అంటే సంబంధం ఉందని భావించారు కాబట్టి చెప్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇందులో పలానా వాడిని నిందించడం, పలానా వాడిని పొగట్టం ఏం కాదు. ఇది ఇన్సిడెంట్, ఇది నిజమా కాదా తేల్చండి. బై.